మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పుడు క్యూట్ గా గ్లామరస్ గా కనిపించే మన శ్రీవల్లి ఇప్పుడు ఒక సినిమా కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తోంది. అసలు డూప్ లేకుండా 20 గంటల పాటు నీళ్లలోనే ఉండి ఒక ఫైట్ సీన్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? రష్మిక ఎందుకంత రిస్క్ చేసింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైసా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుంటే అన్ఫార్ములా ఫిల్మ్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రష్మిక ఒక పవర్ఫుల్ గోండ్ గిరిజన యువతిగా కనిపించబోతోంది. ఇలాంటి ఒక రస్టిక్ రోల్లో రష్మికను చూడటం బహుశా ఇదే తొలిసారి. పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. అయితే ఇప్పుడు తను కంప్లీట్ గా రూట్ మార్చేసింది. కేవలం గ్లామర్ రోల్స్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న సవాల్తో కూడిన ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. గిరిజన యువతి అంటే మామూలుగా ఉండదు కదా, పైగా యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమాలో రష్మికకు హెవీ ఫైట్ సీన్స్ ఉన్నాయట. ఆ యాక్షన్ సీన్స్ లో పర్ఫెక్ట్ గా నటించడం కోసం రష్మిక ఏకంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పాత్ర కోసం ఆమె ఎంత కష్టపడుతుందో అని. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక డేంజరస్ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. అది కూడా నీటి అడుగున సాగే అత్యంత క్లిష్టమైన ఫైట్ సీన్. సాధారణంగా ఇలాంటి రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు స్టార్ హీరోలు సైతం డూప్ ని వాడుతుంటారు. కానీ రష్మిక మాత్రం నో డూప్, నేనే స్వయంగా చేస్తా అని ముందుకొచ్చిందట. ఏకంగా 2 రోజుల పాటు సుమారు 20 గంటల పాటు నీటి అడుగునే ఉండి ఈ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీన్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని, థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. రష్మిక డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా ఫిదా అయిపోయింది. ఈ సినిమా టీజర్ ని కూడా త్వరలోనే చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైసా మూవీ కోసం మన రష్మిక పడుతున్న కష్టం, మరి డూప్ లేకుండా రష్మిక చేసిన ఈ అండర్ వాటర్ ఫైట్ సాహసంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.